వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మార్చి 2024లోపు జరిగిన ఇంపార్టెంట్ నియామకాలను అయితే తెలుసుకుందాం. ఈ నియామకాలతో పాటుగా వాటి రిలేటెడ్ స్టాటిక్ జీకేను కూడా తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. రాహుల్ రాజ్కోస్త్రా. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఐటీబీపీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఐటీబీపీ స్థాపించిన సంవత్సరం 24 అక్టోబర్ 1962. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. అనీస్ దయాల్ సింగ్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సిఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సిఆర్పిఎఫ్ స్థాపించిన సంవత్సరం 27 జూలై 1939. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. నీనా సింగ్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సిఐఎస్ఎఫ్ స్థాపించిన సంవత్సరం 10 మార్చ్ 1969. ఫినో పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. రజత్ కుమార్ జైన్. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో కలదు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం 2017. భారత సాయుధ దళాల మొదటి మహిళా సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. మనీషా పాడి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. హీరాలాల్ సమారియా. భారతదేశం యొక్క 12వ సమాచార కమిషనర్గా హీరాలాల్ సమారియా నియమితులయ్యారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. అలోక్ శర్మ. ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఎస్పీజీ అనేది భారత ప్రధానమంత్రి రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన సాయుధ దళం. ఈ ఎస్పీజీ స్థాపించిన సంవత్సరం 1985. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి. రేఖా శర్మ. ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఎన్సీడబ్ల్యూ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఎన్సీడబ్ల్యూ స్థాపించిన సంవత్సరం 1992. భారత సొలిసిటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. తుషార్ మెహతా. సొలిసిటరీ జనరల్ భారతదేశంలోనే 2వ న్యాయ అధికారి. అటార్నీ జనరల్ మొదటి న్యాయ అధికారి. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. రాకేష్ పాల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ స్థాపించిన సంవత్సరం 1978. సిబిఐ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. ప్రవీణ్ సూద్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సిబిఐ స్థాపించిన సంవత్సరం 1 ఏప్రిల్ 1963. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్కి 14వ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. వివేక్ బాసిన్. బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బార్క్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలో కలదు. బార్క్ స్థాపించిన సంవత్సరం 3 జనవరి 1954. నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. బివిఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. నీతి ఆయోగ్ స్థాపించిన సంవత్సరం 1 జనవరి 2015. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. అనిల్ చౌహాన్. ఈ పోస్టుని భారత ప్రభుత్వం జనవరి 2020లో ఏర్పాటు చేయడం జరిగినది. మొదటి సిడిఎస్గా జనరల్ బిపిన్ రావత్ పనిచేయడం జరిగింది. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. నితిన్ అగర్వాల్. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. బిఎస్ఎఫ్ని స్థాపించిన సంవత్సరం 1 డిసెంబర్ 1965. రా కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. రవిసిన్హా. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. రా ఏజెన్సీని స్థాపించిన సంవత్సరం 21 సెప్టెంబర్ 1968. రైల్వే బోర్డు మొదటి మహిళా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఏ జయవర్మ సిన్హా. భారత రైల్వే వ్యవస్థ 1853లో లార్డ్ డెల్హౌసీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. రైల్వే మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్. మొదటి ఇండియన్ రైల్వే లైన్ ముంబై నుంచి థానే వరకు. ఇది కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే. ఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి మనోజ్ యాదవ్. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఆర్పిఎఫ్ స్థాపించబడిన సంవత్సరం 10 సెప్టెంబర్ 1959. నాబార్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి కేవి సాజీ. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలో కలదు. నాబార్డ్ స్థాపించిన సంవత్సరం 1982. డిఆర్డిఓ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సమీర్ వి కామత్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. డిఆర్డిఓ స్థాపించిన సంవత్సరం 1958. భారతదేశం యొక్క తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ బి ద్రౌపది ముర్ము. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధాంకర్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి ఆర్ వెంకటరమణి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 అతను లేదా ఆమె భారతదేశ అత్యున్నత న్యాయ అధికారి అని పేర్కొంది. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారునిగా అతను అన్ని చట్టపరమైన విషయాలపై యూనియన్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ దీప్తి గౌర్ ముఖర్జీ. సిఎస్ఐఆర్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టి ఎన్ కలైసెల్వి. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సిఎస్ఐఆర్ స్థాపించిన సంవత్సరం 26 సెప్టెంబర్ 1942. ఐసిఏఆర్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి హిమాన్షు పాఠక్. ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐసిఏఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఐసిఏఆర్ స్థాపించబడిన సంవత్సరం 15 జూలై 1929. భారత్ యొక్క భద్రతా సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి అజిత్ దోవల్. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. జాతీయ భద్రతా సలహాదారు పోస్ట్ని 1998 సంవత్సరంలో సృష్టించడం జరిగింది. ఎన్ఎస్ఏ డిప్యూటీ చైర్మన్ పంకజ్ కుమార్ సింగ్. యూజీసీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి ఎం జగదీష్ కుమార్. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. యూజీసీ స్థాపించబడిన సంవత్సరం 1956. ఎన్సిసి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి గుర్బీర్ పాల్ సింగ్. ఎన్సిసి నేషనల్ క్రెడిట్ కార్ప్స్. ఎన్సిసి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఎన్సిసి స్థాపించబడిన సంవత్సరం 1948. ఎన్సిబి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సత్యనారాయణ ప్రధాన్. ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎన్సిబి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఎన్సిబి స్థాపించబడిన సంవత్సరం 1986. సెయిల్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి ఏ ప్రకాష్. సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సెయిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సెయిల్ స్థాపించబడిన సంవత్సరం 19 జనవరి 1954. క్వశ్చన్ ఫర్ యూ. ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు.